ఏంది పాప దిక్కులు చూస్తున్నావు? ఏంటి అంతంత కట్టేశారు? నేను చెప్తా ఇదేంటో. సో న్యూయార్క్ లో ఇది కూడా ఒక లిటిల్ ఐలాండ్ అన్నమాట. 11th 2001 లో ఒక అటాక్ జరిగింది. దట్ అటాక్ ఇస్ కాల్డ్ సెప్టెంబర్ 11 అటాక్. చనిపోయిన వాళ్ళ నేమ్స్ అన్ని అరౌండ్ మెంబర్స్ చనిపోయారు బికాస్ ఆఫ్ దట్ అటాక్. నేను మనోజ్ ని ఆపేసా అనమాట నా వీడియోలో. ఏంది పాప దిక్కులు చూస్తున్నావు? కాదు మనోజ్, ఈ బిల్డింగ్స్ చూస్తుంటే అవి ఏదో పడిపోతే ఏమైపోతావు అనే ఫీలింగ్ లో ఉంది. ఏంటి అంతంత కట్టేశారు? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. నేను చెప్తా ఇదేంటో. రైల్వే స్టేషన్. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఏడ్స్ దాన్ని హడ్సన్ యార్డ్ అంటే ట్రైన్ యార్డ్. ట్రైన్స్ ఇక్కడ వచ్చి పార్క్ చేసుకుంటారు అనమాట. మన ఇండియాలో దాన్ని రైల్వే స్టేషన్ అనే అంటారు. రైల్వే స్టేషన్ వేరు, యార్డ్ వేరు. ఇది రైల్వే స్టేషన్ కాదు, ట్రైన్ యార్డ్. ఓకే, దర్ ఇస్ ఎ బిగ్ డిఫరెన్స్. వీళ్ళు ట్రైన్ యార్డ్ అంటారు, మనం రైల్వే స్టేషన్ అంటాం. మనం ఇండియా, మనం లోకల్, పక్కా లోకల్ లాంగ్వేజ్ మాట్లాడతాం. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సో యా, సరే చెప్పాడు కదా, హుడ్సన్ యార్డ్స్ అన్నమాట. హడ్సన్ యార్డ్. హడ్సన్ యార్డ్ అంట, మేము హుడ్సన్ అనే అంటాం అబ్బా. సో న్యూయార్క్ లో ఇది కూడా ఒక లిటిల్ ఐలాండ్ అన్నమాట. దీన్ని లిటిల్ ఐలాండ్ అంటారు. చాలా అంటే చాలా బాగుంది. యా, మీకు అన్ని చూపిస్తాను కదా, సో మధ్య మధ్యలో అన్ని కవర్ చేస్తూ ఉండే. మనోజ్ టు బ్రేక్. నేను మనోజ్ ని ఆపేసా అనమాట, నా వీడియోలో కబ్జా చేస్తున్నాడు స్పేస్ అంతా అని చెప్పి. సో నేను ఒక్కదాన్నే తీస్తాను అని చెప్పి ఈ లిటిల్ ఐలాండ్ కి వచ్చా. దిస్ ఇస్ అమేజింగ్. ఐ లైక్ వాటర్, ఐ లైక్ ఐలాండ్స్. సూన్ ఏదైనా మంచి మాల్దీవ్స్ ఇలాంటి ప్లాన్ చేసి అది కూడా మీకు చూపిస్తా బ్లాగ్ చేసి. సో దిస్ ఈజ్ లిటిల్ ఐలాండ్. సీ యూ నెక్స్ట్ ప్లేస్ లో. చూడండి ఫ్రెండ్స్, మీకోసం ఎంత కష్టపడుతున్నామో. రోడ్ల మీద తిరుగుతున్నాను, నేను ఎప్పుడు ఇంత వాక్ చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఎంత వాక్ చేస్తున్నానంటే మీకు చూపించడానికి ప్లేసెస్కి. హలో. సో హులా ఏం లేదు, చెప్పాను కదా ఇందాక ఎక్కువ స్పేస్ తీసుకున్నాను, పక్కకు పంపించేసాము. సో దిస్ ఈస్ ఆక్యులస్ అన్నమాట. కమ్ విత్ మీ. సో ఇది ఆక్యులస్ అన్నమాట. ఇది పెద్ద షాపింగ్ మాల్లే కాకుండా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ 12 సబ్ లైన్స్ ఉంటాయి. సో ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవడానికి, ఈజీగా తిరగడానికి అన్నమాట. అండ్ యు నో వాట్, దిస్ ఈజ్ స్పానిష్ ఆర్కిటెక్చర్. సో చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ అండ్ చాలా ఇంప్రెసివ్ ఉంది ఈ బిల్డింగ్ మొత్తం. దీని లోపల చాలా పెద్ద షాపింగ్ మాలే ఉంది అన్నమాట. సో ఇప్పుడు షాపింగ్ చేసాము అంటే గంటలు పడుతుంది కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ షాపింగ్, బట్ దిస్ ఇస్ షాపింగ్ మాల్. కానీ అస్సలు అట్లా లేదు మన ఇండియాలో షాపింగ్ మాల్స్, యు నో ఎలా ఉంటాయి అని. బట్ దిస్ ఈజ్ అమేజింగ్. యా, ఐ లైక్ ఇట్. ఇక్కడ ఇది ఎక్కడ ఉంది అంటే న్యూయార్క్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఉంది అన్నమాట. అండ్ ఈ మొత్తం ఆర్కిటెక్చర్ అండ్ ఈ షాపింగ్ మాల్ కట్టడానికి 2004 లో స్టార్ట్ చేశారు అండ్ 2012 లో ఇది ఫినిష్ చేశారు. టోటల్ 8 years పట్టింది ఈ మాల్ చేయడానికి. యా, నేనైతే మాల్ చూపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనోజ్ చెప్పాడు నువ్వు వన్స్ షాపింగ్కి వెళ్తే వదలవు అని. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. మధ్య మధ్యలో నా పిక్చర్స్ కూడా ఉంటాయి కాబట్టి యా, సెల్ఫీ దిక్కుండా ఎలాగా ఇలాంటి క్రేజీ ప్లేసెస్లో.
నుంచి ముందుకెళ్తే ఇంకొక ప్లేస్ ఉంది, అదేంటి అనేది అక్కడికి వెళ్ళాక చెప్తా, ఓకేనా? ఇంకొక ప్లేస్కి వచ్చేసాము. ఓల్డ్ ట్రేడ్ సెంటర్లోనే దీని కాంప్లెక్స్ అంటారు. అండ్ ఇక్కడ ఇదివరకు ట్విన్ టవర్స్ ఉండేవన్నమాట. సో September 11th, 2001లో ఒక అటాక్ జరిగింది. దట్ అటాక్ ఈస్ కాల్డ్ September 11 అటాక్. దీన్ని 9/11 అంటారు. సో ఇక్కడ ట్విన్ టవర్స్ అనేవి ఉండేవి. ఆ అటాక్ వల్ల ట్విన్ టవర్స్ అనేవి క్రాష్ అయిపోయి, సో వాళ్ళ మెమోరియల్గా దీన్ని బిల్డ్ చేశారనమాట. సో వాళ్ళ నేమ్స్ అన్నీ ఇక్కడ ఇలా నోట్ చేసి ఉంటాయి. యా, చనిపోయిన వాళ్ళ నేమ్స్ అన్ని అరౌండ్ 2977 మెంబర్స్ చనిపోయారు బికాస్ ఆఫ్ దట్ అటాక్. యా, వాళ్ళకి మెమోరియల్ గా ఇది కట్టారనమాట. సో ఇదంతా వాళ్ళ కోసం మెమోరియల్ గా కట్టారు కాబట్టి ఎప్పుడు అది స్పెషల్ గానే అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ సో సారీ ఫర్ దిస్ పీపుల్. కొన్ని అటాక్స్ జరుగుతూ ఉంటాయి, కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, మనం ఏం చేయలేము, ఫీల్ అవడం తప్ప. యా, సో ఈ ప్లేస్ అయితే అలానే ఉంచేశారు, ఇంకేం బిల్డ్ చేయలేదు. అండ్ ఇలాంటి ట్విన్ టవర్, అంటే ఇది ట్విన్ టవర్స్ కాబట్టి ఇది ఒక టవర్ అండ్ ఇంకొకటి సైడ్ ఉందన్నమాట. సో అటు ఇటు ట్విన్ టవర్స్ ఏవైతే ఉండేవో వాటి మధ్యలో మ్యూజియం కట్టారనమాట. ఆ ట్విన్ టవర్స్ లో మొత్తం కూలిపోయిన బిల్డింగ్ పార్ట్స్ కానీ పిల్లర్స్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ స్టోర్ చేసి పెట్టారు గుర్తుగా. అంతేకాకుండా ఎవరైతే హెల్ప్ చేయడానికి వచ్చారో వాళ్ళందరి గురించి కూడా లోపల మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ ఇది సెకండ్ టవర్, దిస్ ఈజ్ సెకండ్ టవర్ అన్నమాట. సో యా, ఇక్కడైతే ఇందాక అక్కడ వాటర్ స్టాప్ చేశారు, బట్ ఇక్కడ వాటర్ ఫ్లోయింగ్ ఉంది, యూ కెన్ సీ. ఇందాక నుంచి ఓల్డ్ ట్రేడ్ సెంటర్ అంటున్నా కదా, ఆ బిల్డింగ్ చూపిలేదు, ఆ బిల్డింగ్ కూడా మీకు చూపిస్తా. సో యా, సో ఇప్పుడు మీరు ఏదైతే బిల్డింగ్ చూసారో దాన్ని వన్ వరల్డ్ అబ్జర్వేటరీ అంటారు. సో ఆ బిల్డింగ్ ఏంటి అంటే, న్యూయార్క్లో మనం చూడడానికి చాలా హైలైట్స్ ఉంటాయి, బట్ ఇది వన్ ఆఫ్ ది హైలైట్ అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి ఏవైతే మిలియన్ థింగ్స్ ఉంటాయో న్యూయార్క్లో చూడాల్సినవి, అవన్నీ ఆ టాప్కి వెళ్తే ఒక్కసారి చాలు అన్నీ చూసేయచ్చు అనమాట. అండ్ యా, స్కైలైన్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ థింగ్ అది. ఇక్కడ నేనైతే ఆల్రెడీ పైకి వెళ్ళి చూశాను, కానీ అక్కడ వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను, బట్ దట్స్ ఓకే. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది హైలైట్ ఇన్ న్యూయార్క్. నాకు నడవాలి అంటే ఎంత బద్ధకం అంటే అంత బద్ధకం, కానీ మీకు నేను ఏవైతే చూస్తున్నానో అవన్నీ చూపించాలని ఒక్క రోజులోనే తిరుగుతుండే, బట్ ఫీలింగ్ మాత్రం చాలా వండర్ఫుల్ ఉండే. యా, ఐఎమ్ ఫీలింగ్ హై. ఎంత చెప్పినా మాట్లాడుతూనే ఉంటా, ఎందుకంటే నాకు ఇష్టమైన ప్లేస్, అందులో మీరందరికీ చూపిస్తున్నాను కాబట్టి దెర్ ఈస్ లాట్ టు టాక్. సో బాయ్.